నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్ 2 విడతలుగా నిర్వహించనుండగా ఇవాళ 2 పేపర్లు, రేపు 1 పేపర్కు పరీక్ష జరగనుంది. కాగా పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. కామారెడ్డి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. హాల్ టికెట్లతో వచ్చిన అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి పంపించారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2కు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల్లోనికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలకు ఎలాంటి అనుమతి లభించలేదు. సెట్టింగ్ స్క్వాడ్ బృందం అనుక్షణం నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు కొద్దిగా ఆలస్యం కావడంతో పరుగున సమయానికి పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. కొన్ని చోట్ల ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. కాగా జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. నేను అటెండర్ గాను నాకు మొబైల్ చూడు. ఏ మొబైల్ అయిపోయింది. అరే అయిపోయిందంటే ఉరుకుమంటారు. లాకేసే లోపలికి లాకేసే. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్లీ 9:30కి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు వచ్చిన కార్లో వచ్చిన. అయితే కార్లో ఏంటంటే బాబు ఒక కానిస్టేబుల్ వచ్చింది. నేను వచ్చేసి దగ్గర ఉంది కాబట్టి అక్కడ పార్క్ చేసి తొందర రా బాబు అంటే పార్క్ చేసి నడుచుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసరికి జస్ట్ 1 మినిట్ అయిపోయింది. గేట్ క్లోజ్ చేశారు. అలో లేదు బాబు అని పక్కన సెట్ అయ్యింది. అది కూడా ఎందుకంటే రీజన్ చెప్తున్నా, మా మేడంకు టీఆర్ఏ పట్టగా సెంటర్ పడ్డది. ఆమె కూడా ఏంటంటే గోల్డ్ ధరించింది కాబట్టి ఆమె వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకొచ్చి కార్లో పెట్టేసి కార్ లాగేసి వచ్చేసరికి లేట్ అయింది. ఎందుకంటే కార్లో ఇంచుమించు ఒక 2 lakhs దాకా వాల్యూ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా లేట్ అయింది. అక్కడ దూరం చేసి వచ్చిన. ఒకవేళ నాకు ఒక జస్ట్ ఛాయిస్ ఇచ్చి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళు బాబు అంటే కంపల్సరీ ఎలిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు వీడియో చెక్ చేసుకొని 9:30కి నా కార్ ఇక్కడ లేకపోతే అది చూడండి. ఇప్పుడైతే నాకు అన్యాయం జరిగినట్టే కదా. లాస్ట్ ఇప్పుడు నేను 39 నా ఏజ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 23, 24, 25 తేదీలలో కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో జోన్ కాస్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎగ్జిబిషన్ ఫీల్డ్ వర్క్ ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సహకారం అందించాలని కోరారు. ఉత్తర తెలంగాణలోని యాదాద్రి తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న భీంగల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో దీపారాధన, రక్షాబంధన, ధ్వజారోహణం, కూష్మాండ నవమి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భీంగల్ శివార్లోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అంకురార్పణ, దీపారాధన, రక్షాబంధన, ధ్వజారోహణం, కూష్మాండ నవమి, పల్లకి సేవ, విశ్వక్సేన ఆరాధన, స్వస్తివచనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నిజామాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతారు. నీవు
कांडा प्रमेय चरिता चंडाश्वकंड बल सुंडाल दुर्हृदय कंडा विखंडरगदो पूर्वाकृते त्ववतु धर्मात्म कृष्ण कृत धर्मात्म वदरगिरे अहुमुख दुर्मायि दानव सुधर्मा विभेदन पटो धर्मार्थ कांति वर वर्मा भवन्तु वर निर्माण दूत विकृते श्रीमद्वेंकटनाथ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో స్కూటర్ డిక్కీ నుంచి ₹1,00,000 దొంగలు మాయం చేశారు. ఐలాపురానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుండి ₹1,00,000 డ్రా చేసి స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నాడు. అయితే సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వచ్చి చూసేసరికి డిక్కీ తెరిచి ఉండడంతో కంగు తిన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. స్కూటీ డిక్కీ నుంచి ₹1,00,000 ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. ఐలాపురానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి తన స్కూటర్ డిక్కీలో పెట్టుకోగా నేరుగా ఓ కిరాణా దుకాణం వద్దకు వచ్చాడు. స్కూటీని అక్కడ పార్క్ చేసి దుకాణంలో వెళ్లిపోయాడు. కాసేపటికే స్కూటీ వద్దకు వ్యక్తి వచ్చాడు. మరో వ్యక్తి వచ్చి అడ్డుగా నిల్చున్నాడు. చాకచక్యంగా మరో తాళంతో డిక్కీ తాళం ఓపెన్ చేసి అందులో ఉన్న ₹1,00,000 దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు,
మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించడం వల్ల తమకు ఉపాధి పోయిందని బాన్సువాడ ఆటో యూనియన్ నాయకులు అన్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని జీవనం సాగిస్తున్న తమకు అప్పుల భారం పెరిగి జీవితం మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు జీవన భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్లు జీవన భృతి కోల్పోయారని చెప్పారు. ప్రయాణికులు లేక ఆటోలన్నీ అడ్డా మీద నిలబడుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు జీవన భృతి చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు హామీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన బుధవారం ఆటో డ్రైవర్లు అందరూ కలిసి బాన్సువాడ బస్ డిపో నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, సిఐటియు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్లు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లందరూ జీవన వృత్తి కోల్పోయారు. ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ప్రతి ఆటో డ్రైవర్కి నెలకింత జీవన వృత్తి కల్పిస్తామని చెప్పడం క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు అమలు చేయలేదు. అది అమలు చేయాలని మేము సిఐటి తరఫున ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అదేవిధంగా బుధవారం నాడు 10:30 నుండి ఒక పెద్ద ఎత్తున బాన్సువాడలో అంబేద్కర్ చౌరస్తా నుండి సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి ఆటో డ్రైవరు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. హెల్త్ చెకప్ పేరుతో తమ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అన్నారు. డెత్ క్లెయిమ్లను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇదివరకే చేసుకున్న క్లెయిమ్లను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా సిఐటి భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ చెకప్ పేరుతో తమ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. హెల్త్ చెకప్ వల్ల ఎలాంటి లాభం లేదని, రిపోర్టు కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదన్నారు. రిపోర్టులో ఏమొచ్చిందో కూడా చెప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని చెబుతున్నారు. అటువంటప్పుడు ఈ చెకప్లు ఎవరి కోసమని ప్రశ్నించారు. డెత్ క్లెయిమ్లను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు చేసుకున్న క్లెయిమ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా స్థాయి సమావేశం కామారెడ్డి పట్టణంలో జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా లేబర్ కార్డులు అంటే అనేక మంది బిల్డింగ్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. వారికి లేబర్ కార్డులు ఇవ్వడంలో దేశవ్యాప్తంగా ఈరోజు లేబర్ కార్డులు ఇవ్వడం లేదు. ఆన్లైన్ల దగ్గరికి వెళ్తే ఆన్లైన్ పనిచేయడం లేదు. కొత్త వారికి సభ్యత్వం ఏర్పించడంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన లేబర్కు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే విధంగా లేబర్ కార్డులు వచ్చే విధంగా ఆన్లైన్ను ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక మంది ఇప్పటికి కొంతమంది చేసుకొని ఉన్నారు. వాళ్ళకి అనేక కాళ్ళు చేతులు పెరగడం, చాలా మంది చనిపోయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డబ్బులు వేసే డబ్బులు కూడా ఈరోజు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అక్కడనే ఆగిపోతున్నాయి. కాబట్టి వెంటనే ఆ డబ్బులను వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రైవేటు సంస్థలకు చెకప్ పేరిట అనేక మంది లేబర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్లు చేసుకొని అది లేబర్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు లేపుతున్నారు. అది వందలాది కోట్ల రూపాయలు ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా లేపుతున్నారు. అది హెల్త్ డిపార్ట్మెంట్ గారు ఇటు లేబర్ ఆఫీసు గమనించాలి తప్ప కేవలం పత్రిక ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప లేబర్కు మాత్రం ఉచిత వైద్యం అందడం లేదు. కాబట్టి వెంటనే ఉచిత వైద్యం అందించాలని చెప్పి ఇలాంటి సమస్యలపై భవిష్యత్తులో తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తాం. ఉద్యమాలు చేసి లేబర్ ఆఫీస్ ద్వారా వచ్చే సదుపాయాలన్నీ కల్పించే వరకు మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.